కారు గురించి మనం వినే ఉంటాం కదా. ఇవి ఇప్పుడు ఇక్కడ అమెరికాలో అందుబాటులోకి వచ్చేసాయి. ఇది మా బంధువుల వాళ్ళ అబ్బాయి కారు. ఎలా డ్రైవ్ చేయాలో చూస్తున్నాను. కానీ డ్రైవర్ సీట్లో ఒకరు కూర్చొని ఉండాలి. ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎలా డ్రైవ్ చేయాలో చెప్తూ ఉన్నాడు. సో అదే స్టార్ట్ అయింది. మలుపులు తీసుకుంటుంది. దీంట్లో ఉన్న గొప్ప ఫీచర్స్ కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్తాను వినండి జాగ్రత్తగా. తానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రోడ్డు కారు ఇక్కడ పోతుంటే రోడ్డుకు ముందు 20 మీటర్ల వరకు ఏమున్నాయో ముందు గమనించుకుంటుంది. ఇక్కడ రోడ్డు జంక్షన్ వచ్చింది. ఇక్కడ ఆగుతుంది చూడండి. ఇక్కడ ఆగి అటు ఇటు వస్తున్న కార్లని గమనించుకుంటుంది. గమనించుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడి నుంచి అది రైట్ సైడ్ తీసుకోవాలి. సో రోడ్డు క్లియర్ అయ్యాక తీసుకుంది. సో ఇక్కడి నుంచి చూడండి అంతే. వెంటనే స్పీడ్ పికప్ అయిపోతుంది. రోడ్డు ఎదురుగా వచ్చిన వాహనాలని, సైడ్లో వచ్చిన వాహనాలని, వెనక వస్తున్న వాహనాలతో సహా గమనిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ని గమనిస్తుంది. అలాగే సిటీలో స్పీడ్ లిమిట్స్ ఎంత ఉంటాయో అవి కూడా చూసుకుంటుంది. ఇన్ని విశేషాలు వాళ్ళ ఇంటి నుంచి మేమున్న ఇంటికి దాదాపు 7-8 నిమిషాల డ్రైవింగ్ నీట్గా చూసుకుంది. ఇక్కడి నుంచి వ్యాంకోవర్కి 3 అవర్స్ డ్రైవింగ్. అక్కడికి ప్రోగ్రాం పెట్టినా కూడా ఇలాగే తీసుకుని వెళ్తుందట జాగ్రత్తగా. రియల్లీ వండర్ కదా. పార్కింగ్తో సహా మొత్తం తానే చేసుకుంటుంది. చూడండి స్పీడ్ పికప్ చక్కగా పికప్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మేము లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి రోడ్ సెంటర్లోకి వచ్చేసింది. ఇక్కడ ఆగింది. ఇక్కడి నుంచి ఎలా మలుపు తీసుకుని ఎదురుగా వస్తుంది వెహికల్. సో ఆ వెహికల్ వెళ్ళేదాకా ఆగాల, లేదంటే మధ్యలో దూరచ్చా, ఆ జడ్జిమెంట్ కూడా అదే తీసుకుంటుంది. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఓకే, లెఫ్ట్ తీసుకుంది. సో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా తనదే. అంత జాగ్రత్త తీసుకుంటుంది. ఎదురుగా వచ్చే వెహికల్ యొక్క స్పీడ్ని లెక్కలోకి తీసుకొని డెసిషన్ తీసుకుంటుంది. చిన్నపిల్లలు ఆడుకునే ప్రాంతమైన దారిలో ఎవరైనా పొరపాటున పెడస్ట్రైన్స్ అంటే పాదచారులు నడిచిన అది గమనించుకొని స్పీడ్ కంట్రోల్ చేసుకుంటుంది. అంత సేఫ్టీ డ్రైవింగ్. టెస్లా కంపెనీ గురించి మనం వినే ఉంటాం కదా. ఎలన్ మస్క్ ప్రతి దేశానికి తిరుగుతున్నాడు, వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు అని అప్పుడప్పుడు న్యూస్లో చదువుతూనే ఉంటాం. వాళ్ళ కంపెనీ కారు అన్నమాట ఇది. ఇక్కడ ప్రస్తుతం దీని విలువ $70,000 నుంచి $80,000 ఉంటుంది. మామూలు కారు అన్నా కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్న కారు $45,000 నుంచి $50,000 ఉంటుంది. దానికంటే కొంచెం అదనం అన్నమాట. ఇక్కడ చూడు ఎన్ని మలుపులు ఇప్పటి వరకు. అన్ని మలుపుల్లోనూ జాగ్రత్తగానే వెళుతుంది. ఎక్కడ కూడా మనం హ్యాండిల్ చేయాల్సిన పని లేదు. స్క్రీన్ ఈ అబ్బాయి పేరు అరవింద్.